హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా నుంచి కూడా విషెస్ ఏంటంటే, నెక్స్ట్ వినాయక చవితి లోపు ఎవరికైతే జాబ్ రాలేదో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో దానికోసం కష్టపడండి. నోటిఫికేషన్స్ వచ్చినాయని అప్లై చేసి స్టూడియస్గా సీరియస్గా ప్రిపరేషన్ చేసి మీరైతే అప్లై చేసేసేయండి. ఓకే. సో ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. సో మనకు ఈ బ్యాంకింగ్ ఆపర్చునిటీ ఫెడరల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. కేవలం 2 వారాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు అసోసియేట్ ఆఫీసర్ అనే పొజిషన్‌తో జాయిన్ అవ్వొచ్చనమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే మనకు తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ప్యాకేజ్ వచ్చేసి మనకు 4.5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా అప్లై చేయాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా, పర్సెంటేజ్ ఎంతుండాలి? అలాగే ఎగ్జామినేషన్ ఉంటుందా? ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుందా? సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఏ లింక్ అయినా కానీ ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఫెడరల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. సో ఫెడరల్ బ్యాంక్ ఒక వండర్‌ఫుల్ బ్యాంక్ అనమాట. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇది. సో ఇక్కడ నుంచి మనకొక అసోసియేట్ ఆఫీసర్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో యాన్యువల్ సీటీసీ చూసుకుంటే 4,59,000 నుంచి మనకు 6,19,000 అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళేంటంటే మణిపాల్ అకాడమీతో టై అప్ అవ్వడం జరిగింది. సో టై అప్ అయ్యి ఒక 2 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేసుకుంటారనమాట. ఓకే. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూసుకుంటే మనకు 2 వీక్స్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. సో ఎవరైతే సెలెక్ట్ అయితారో మనకు తెలంగాణలో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఢిల్లీ వాళ్ళకి ఢిల్లీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్. ఓకే. సో మనకొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి ₹350 ప్లస్ జీఎస్టీ అయితే రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలంటే. సో ఇనీషియల్‌గా ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్‌లైన్ మీరు కెరియర్స్ డ్రాప్ డౌన్‌కెళ్ళి ఫెడరల్ బ్యాంక్ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి అప్లికేషన్ ఫిల్‌అప్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ₹350 పే చేసి మీరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ అయిపోయినాక మీకొచ్చేసి సెంటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు సేల్స్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ అవేర్‌నెస్ 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 10 క్వెషన్ 10 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. టోటల్ 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు బిహేవియర్ అసెస్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ తర్వాత అది 15 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే డీటెయిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వాళ్ళకేంటంటే రిసీవ్ ఎ లింక్ ఫ్రమ్ ఫెడరల్ బ్యాంక్ ఇన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ టు కంప్లీట్ ద డీటెయిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఎవరైతే ఆన్‌లైన్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయితారో వాళ్ళకొచ్చేసి ఒక లింక్ అయితే పంపిస్తారు ఈమెయిల్‌కి. సో, ఈమెయిల్‌లో డీటెయిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హూ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్స్ ద డీటెయిల్ రిజిస్ట్రేషన్ విత్ ద స్పెసిఫైడ్ టైమ్‌లైన్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ. ఏదైతే మెయిల్‌కి వాళ్ళు లింక్ పంపిస్తారో, ఆ లింక్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి డెసిగ్నేటెడ్ లొకేషన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కమ్యూనికేషన్ వచ్చేసి మీకు అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వచ్చేసి ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. సో, ఆఫర్ లెటర్. క్యాండిడేట్స్ హూ క్లియర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్లీ విల్ రిసీవ్ అన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఫెడరల్ బ్యాంక్ డీటెయిల్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఎంప్లాయ్‌మెంట్. సో, గైస్ ఇంటర్వ్యూ క్లియర్ అయిన వెంటనే ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. సో, ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్. సో, ఆన్ బోర్డింగ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే. సో, మీరు ఆప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూ క్లియర్ అయినంత మాత్రాన ఆఫర్ లెటర్ ఇవ్వరు. ఆఫర్ లెటర్ ఇస్తారు. బట్ ఆన్ బోర్డింగ్ మాత్రం మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని చేర్చుకోవడం జరుగుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని బెంగుళూరులో ఉన్న మణిపాల్ అకాడమీలో మీకైతే ఒక 2 వీక్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అసోసియేట్ ఆఫీసర్ సేల్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ కవర్ చేస్తారు. ప్రాక్టికల్‌గా మీకైతే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సక్సెస్‌ఫుల్‌గా 2 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత క్యాండిడేట్స్ విల్ జాయిన్ ఫెడరల్ బ్యాంక్ యాస్ ఎన్ అసోసియేట్ ఆఫీసర్ అనమాట. ఓకే. యాస్ పర్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద ఆఫర్ లెటర్. సో, ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ అండ్ బిలో ఏజ్ క్రైటీరియా. మినిమమ్ 50% మార్క్స్ ఉండాలి. 10థ్ క్లాస్‌లో, 12థ్ క్లాస్‌లో అలాగే
గ్రాడ్యుయేషన్. ప్రతి ఒక్కరికి 50% మార్క్స్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. డొమిసైల్ స్టేట్ వచ్చేసి మనకు ఢిల్లీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గుజరాత్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ ఉంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, డ్రైవింగ్ లైసెన్స్ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సో, అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకునేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పర్లేదు. ఇమ్మీడియేట్‌గా జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చి సెలెక్ట్ అయిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ఇది. సో, మంచిగుంటుంది కెరియర్ కూడా. మీ ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంది. ఓకే. సో, మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసేసేయండి. సో, ఏదైనా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే గనక నాకు క్వెరీ అయితే చేయండి. మెసేజ్ అయితే చేయండి. రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరొచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! రిజిస్టర్ పైన క్లిక్ చేద్దాం. సో, నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తదో రిజిస్టర్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీ మెన్షన్ చేసేస్తే దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే గైస్. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.